టాటూ వేయించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ అమ్మాయి ఒక టాటూ వేయించుకుందండి. ఆ ఏరియాలో ఈ రియాక్షన్ అంటే ఇమ్మీడియేట్‌గా కాదు. టాటూ వేసిన ఒక 4, 5 డేస్ తర్వాత ఈ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇదే అమ్మాయిలో హ్యాండ్ మీద చూడండి ఆల్రెడీ ఒక టాటూ ఉంది గానీ దానికి ఏ రియాక్షన్ రావడం జరగలేదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అదొక ప్లెయిన్ టాటూ. బట్ ఈ టాటూలో తను కలర్స్ అనేది వాడడం జరిగింది. సో ముఖ్యంగా రెడ్ కలర్, యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇంక్స్ వాడేటప్పుడు ఇలాగ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ లాగా రియాక్షన్ రావడం కామనే. సో ఎప్పుడైనా టాటూ వేయించుకునేటప్పుడు ఈ 4 మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో కలర్ వేయించుకోవాలి అనుకుంటే ప్యాచ్ టెస్ట్ అనేది చేయించుకొని కలర్ వేయించుకోండి. టాటూ వేయించుకునే ముందు చాలాసార్లు ఆలోచించి వేయించుకోండి. బికాస్ టాటూ వేయించడానికి 10-15 మినిట్సే పడుతుంది. బట్ దాన్ని రిమూవ్ చేయాలంటే ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ లేజర్ అనేది మల్టిపుల్ సెషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి బర్త్ మార్క్ మీద కానీ ఏదైనా స్కార్ ఉన్నప్పుడు దాని మీద టాటూ ఖచ్చితంగా వేయించుకోవద్దు. నెంబర్ 4th పాయింట్, సో ఫ్యామిలీ హిస్టరీ కిలాయిడ్ టెండెన్సీ అంటే ఎక్సెస్గా స్కార్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటే మీరు టాటూస్ అనేది అవాయిడ్ చేయాల్సిందే. ఆ టాటూ రియాక్షన్ని మనం యాంటీబయాటిక్స్ అండ్ ప్రాపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్తో ట్రీట్ చేసిన తర్వాత ఇలాగా దాని ఒరిజినల్ కలర్ అనేది బయటకు రావడం జరిగింది.